హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేరెంట్స్ మీటింగు జూలై 24న ప్రారంభిస్తారు. ఈరోజు జూలై 22న రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో 13,000 రూపాయలు చొప్పున జమ చేసే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ డబ్బులు ఎవరెవరికి ముందు వస్తాయి, ఎవరెవరికి రావు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ తల్లికి వందనం పథకం అమలు కోసం ప్రభుత్వం మొత్తం 10,120 కోట్ల 78 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఈ నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు రావని గుర్తుంచుకోండి. ప్రభుత్వం నిర్ణయించిన అర్హత నిబంధనలు పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల్లో ఫ్రీ సీటు ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ విడతలో పథకం ప్రయోజనం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకే ఉండాలి, ఎన్పిసి మ్యాపింగు యాక్టివ్గా ఉండాలి. ఈ రెండు పూర్తి కాకపోతే డబ్బులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూలు విడుదల చేసింది. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ జూలై 22న విడుదల చేసే ఈ విడతలో నిధులు జమ చేసే ప్రక్రియ ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 30న నిధులు విడుదల చేయనుంది. అలాగే ఫస్ట్ క్లాసు విద్యార్థులు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అప్పుడే విడుదల చేస్తారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ విద్యార్థులు తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను తప్పనిసరిగా ఓపెన్ చేసి ఆధార్ లింకు మరియు ఎన్పిసి యాక్టివేషను పూర్తి చేసుకోవాలని సూచించింది. బ్యాంకులో ఆలస్యం అయితే సమీప పోస్టాఫీసులో కూడా సేవింగ్ అకౌంటు ప్రారంభించుకోవచ్చు. మొత్తానికి చెప్పాలంటే ఆల్రెడీ చదువుకుంటూ ఉన్న పాత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈరోజు జూలై 22వ తేదీన విడుదల చేసే డబ్బులు జమ అవుతాయి. ఈరోజే విడుదల చేస్తారు కాబట్టి అందరికీ జమ కావడానికి ఒక 10 డేస్ టైం పడుతుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.